హలో అండి, ఎగ్ కర్రీ చేస్తున్నానండి. గుడ్లు 8 కడిగి పెట్టుకున్నానండి. ఇక వాటర్ వేస్తున్నానండి. గుడ్లు మునిగేలాగా వాటర్ వేసుకోవాలండి. కొంచెం దొడ్డుప్పు వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత బాయిల్ చేసుకోవాలండి, ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి ఆ ఎగ్ కర్రీలోకి 4 టమోటాలు 3 ఉల్లిగడ్డలు వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర లేదండి, అందుకే వేయట్లేదు. నాలుగు వేసుకోవచ్చండి, కొంచెం 2-3 చిన్నగా ఉన్నాయని నేను 5 వేసాను. కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసానండి. దీంట్లో మిక్సీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. కొంచెం 3 సైడ్స్ అలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇక మీకు పెట్టి చూపిస్తాను చూడండి. ఒకదానికి ఇలాగా అలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఎగ్స్ కొంచెం పలిగి ఇదేనాయండి, కొంచెం ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. అట్లా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా చేస్తే చాలా గట్టిగా క్రిస్పీగా అవుతుందండి, టైట్గా అయిపోతాయండి గుడ్లు. ఎక్కువ వేసుకోవద్దండి. తీసేసుకుంటున్నానండి నేను. ఎగ్గు పలిగిపోయింది కదా అండి, అదంతా ఇట్లా ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆవాలు జీలకర్ర మన ఇష్టం అండి, ఇష్టం అనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 3 ఉల్లిపాయలు వేస్తున్నానండి కట్ చేసినవి. వేగిపోయాయండి. ఇగో టమాటాలు కట్ చేసుకుని వేసేస్తున్నానండి. 4 టమోటాలు అండి. మగ్గించుకోవాలండి కొద్దిసేపు. టమోటాలు కూడా వేసాను కదండి, ఇవి కూడా కొంచెం మగ్గాయండి. కరివేపాకు వేస్తున్నానండి.
కొత్తిమీర లేదని వేయలేదండి, అయిపోయింది, దొరకట్లేదు. రెండు చెంచాలు కారం వేస్తున్నానండి. ఒక చెంచా పసుపు వేస్తున్నానండి. 2 చెంచాలు ఉప్పు వేస్తున్నానండి. చిన్న చెంచాలండి. ధనియాల పొడి అండి 1.5 చెంచా వేసానండి. దిల్బర్ గరం మసాలా ఒక ప్యాకెట్ వేస్తున్నానండి, చిన్నది. చూడండి, ఒక చేతితోటి చేయాలంటే ఎంత కష్టంగా ఉందో. బాగా ఇలా మిక్స్ చేయాలండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ వేయాలండి, నేను మర్చిపోయాను ఇందాక. కొంచెం వాటర్ వేస్తున్నానండి. అవన్నీ జర బాగా ఉడకాలి కదండి, అందుకోసం. కొంచెం మూత పెట్టి మగ్గనియాలండి. మూత పెట్టి ఇలా కొంచెం కొంచెం మగ్గిస్తూ మాడిపోకుండా కలుపుతుండాలండి. చీకట్లో చేస్తున్నాను కదండి, అందుకే కొంచెం సరిగా అనిపించట్లేదు. షాప్ ఉంది కదండి, అందుకే కొంచెం తొందరగా చేస్తున్నానండి. చీకట్లో షాప్ 6 గంటలకు ఓపెన్ చేయాలని. మధ్యలో ఇలా కలుపుతూ బాగా మెత్తగా మగ్గించుకోవాలండి. చూడండి, వాతావరణం కొంచెం చేంజ్ అయింది కదండి, వాయిస్ మారిపోయింది, కొంచెం దగ్గు వస్తుంది. చూడండి, నేను గుడ్లు వేసేస్తున్నానండి, ఫ్రై చేసినవి. వాటర్ ఉండొద్దండి, దగ్గరకు కావాలి. అలా దగ్గరికి అయిన తర్వాతనే ఎగ్స్ వేసుకోవాలండి. కొన్ని గుడ్లు అట్లా బాగుంటాయండి, కొన్ని గుడ్లు కొంచెం ఉడికినప్పుడు పగులుతాయండి. ఇవి పగిలేయండి, అందుకే ఇలాగైంది, లేకపోతే ఇంకా బాగుంటుంది. కొంచెం మంట పెట్టి చిన్నగా మగ్గించుకుందామండి కొద్దిసేపు. అంటే ఆ ఉప్పు కారము అన్నీ మంచిగా పడతాయండి గుడ్లకి కొంచెం మగ్గనిస్తే. అయిపోయిందండి కూర. చూడండి, ఇలా వాటర్ ఏముంటుందండి, దగ్గరకు కావాలి. చూపిస్తాను మీకు మార్చి వేరేది. ఇంకండి ఇందులో వేసాను చూడండి.
ఇలాగండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేయాలండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోలు మీకు చేరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.